ప్రియమైన దేవుని పిల్లలారా, ప్రభువైన యేసుక్రీస్తు వారి పేరట మీ అందరికీ వందనాలు. ప్రభువు పేరట మీ అందరికీ శుభములు, దీవెనలు కలుగునుగాక. ఈ ఉదయకాలం పరిశుద్ధ గ్రంథం నుండి దేవుని వాక్యాన్ని చదువుకుందాము. కీర్తనల గ్రంథము 37వ కీర్తన 31వ వచనాన్ని చదువుకుందాం. వారి దేవుని ధర్మశాస్త్రం వారి హృదయములో ఉన్నది, వారి అడుగులు జారవు. దేవుడు తన మాటలు మనందరి కొరకు దీవించునుగాక. ఆమేన్. ప్రియమైన దేవుని పిల్లలారా, మన హృదయములో కానీ దేవుని ధర్మశాస్త్రం ఉంటే మనిషి ప్రవర్తన అంతా బాగుంటుంది. ధర్మశాస్త్రం ఉండవలసిన సరైన స్థానం ఇదే. నిబంధన మందసములో ఆ 10 ఆజ్ఞల పలకలు ఉంచబడినట్లుగా మనిషి హృదయములో దేవుని ఆజ్ఞలు ఉండాలి. వాటికి ఏర్పాటు చేయబడిన స్థానములోనే అవి ఉండాలి. అవి హృదయములో లేకుండా కేవలం తలలో ఉంటే అంతా గందరగోళంగా ఉంటుంది, వీపు మీద భారంగా ఉంటాయి. అవి హృదయములోనే ఉంటే మనల్ని ఎత్తి పట్టుకుంటాయి. వారి దేవుని ధర్మశాస్త్రం అని వ్రాయబడిన మాట ఎంత ప్రత్యేకంగా ఉంది. ప్రభువును మన స్వంత రక్షకునిగా దేవునిగా గుర్తెరిగినప్పుడు ఆయన ధర్మశాస్త్రపు విధులు మనకి స్వేచ్ఛా స్వతంత్రాలు మారిపోతాయి. నిబంధన ప్రకారం దేవుడు మనతో ఉంటే మనం ఆయన చిత్తానికి లోబడాలని, ఆయన ఆజ్ఞల ప్రకారం నడుచుకోవాలని ఆతృతపడతాం. ఆ ఆజ్ఞ నా దేవుని చేత ఇవ్వబడింది, అయితే దానిని నెరవేర్చటం మనకెంతో ఆనందం. ఇక్కడ మనకు ఇవ్వబడిన వాగ్దానం ఏమిటి అంటే, విధేయత హృదయం లోబడే మనిషి తానే వేసే ప్రతి అడుగులోనూ కాపాడతాడు. ఏది మంచిదో, ఏది జ్ఞానయుక్తమైందో అదే చేస్తాడు. పరిశుద్ధమైన ప్రతి కార్యం చాలా శ్రద్ధతోనూ జాగ్రత్తతోనూ చేయటం జరుగుతుంది. ఆ సమయానికి అది అలా కనపడకపోవచ్చు. మనం దేవుని ఆజ్ఞలు పాటిస్తూ ఉంటే దేవుని కృప అనే రాజమార్గములో ప్రయాణం చేస్తున్నట్లే. దేవుని వాక్య ప్రకారం జీవించిన ఏ ఒక్క ఆత్మ కూడా ఇప్పటి వరకు దారి తప్పిపోవడం అనేది జరగదు. నడుచుకోవడానికి గాను ఆ దారిలో స్పష్టమైన సూచనలు, గుర్తులు ఉంటాయి. ఆయన దారిలో నడుస్తూ మనం అభివృద్ధి పొందడానికి అవసరమయ్యే జ్ఞానవాక్యాలు, మన వస్త్రాలను పవిత్రంగా ఉంచుకోవడానికి అవసరమయ్యే పరిశుద్ధమైన విషయాలు ఆ రాజమార్గంలో ఉన్నాయి. నీతిగా నడుచుకునే వారికి అడుగులు ఖచ్చితంగా పడుతుంటాయి, అవి ఎప్పుడు ఎక్కడ జారవు. అటి బాధ్యత దేవుడు మనకు దయచేయునుగాక. ఆమెన్. దేవుడు తన మాటలు మన కొరకు దీవించునుగాక. ఆమెన్. ప్రార్థించుకుందో నాతో పాటు ఏకీభవించండి. మమ్ములను మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ నామమును బట్టి మీకు వందనాలు. ఈ ఉదయకాలం మీ పాదాల దగ్గర మీ లేఖనాన్ని మేము నేర్చుకోవడానికి సహాయం చేశారు. మేము నేర్చుకున్న లేఖనపు సత్యాన్ని బట్టి మా జీవితంలో మేము పడని వారిగా, జారని వారిగా, ఖచ్చితంగా మేము మా జీవితాన్ని కొనసాగించడానికి మీ ధర్మశాస్త్రం, మీ లేఖనం మాకు అవసరం. దాని ప్రకారం మేము ఖచ్చితంగా నిలబడి జీవించినప్పుడు మేము ఎన్నటికీ తొట్టిల్లము. కాబట్టి మేము ధర్మశాస్త్రాన్ని చదివేవారు మాత్రమే కాదు, మా అంతరంగంలో కలిగి ఉండే బాధ్యత మాకు దయచేయండి. అందును బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాను. ప్రియుడా, మరి మా జీవితాలలో మేము మీ లేఖన ప్రకారం జీవించటానికి సహాయం చేయండి. మీ ధర్మశాస్త్రాన్ని మా అంతరంగంలో ఉంచుకుని దాని ప్రకారం కొనసాగుటకు కావలసిన కృపనివ్వండి. మీ పిల్లలను దీవించండి.
చిన్న బిడ్డలను, యవనస్తులను, వృద్ధులను, స్త్రీలను, పురుషులను దీవించండి. చిన్న బిడ్డల, యవనస్తుల చదువులు, ఆరోగ్యాల్లో సహాయం చేయండి. మీ పిల్లలు చేసుకుంటున్న ఉద్యోగ ప్రయత్నాల్లో విజయాన్ని ఇవ్వండి. చేస్తున్న ఉద్యోగాలలో ప్రమోషన్స్ ఇవ్వండి. చేతి పనులు, వ్యాపారాలు, పొలాలు, పశువుల్ని దీవించండి. వివాహాలు కాని వారికి అవ్వటానికి, గర్భము లేని వారికి గర్భఫలం కలిగిన వారికి సుఖమైన ప్రసూతి అయిన వారికి ఆరోగ్యం ఇవ్వండి. మీ పిల్లల అవసరతలు, సమస్యలు, బలహీనతలు, రుణాలు తీర్చి మీ పిల్లల్ని అన్ని విషయాల్లో మీరు ఆశీర్వదించమని యేసు ప్రభు వారి పేరట స్తుతించి ప్రార్థించి అడిగినవన్నీ పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమెన్. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమెన్.